నమస్తే బినే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాధికారతతోనే మహిళల అభ్యున్నతి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాయ్ మాల్యా. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మహిళల భద్రత, స్వేచ్ఛాయుత వాతావరణం దేశ అభివృద్ధి సూచికలో భాగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జాయ్ మాల్యా భాగ్వి అన్నారు. మహిళలు, పిల్లలకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమలు చేస్తున్న పథకాలపై మహిళా సంరక్షణ కార్యకర్తలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ బాగ్బీ మాట్లాడుతూ, బాల్యం నుంచే బాలికల పట్ల వివక్ష కనిపిస్తుందని, చాలా వరకు వారి చదువు ఈ విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయ్, బచ్వో ఆందోళన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనుంజయ్ తింగల్, రాష్ట్ర పోలీస్ డీజీఐ పాలరాజు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. Thank you. వయోవృద్ధులు, అసంఘటిత కార్మికులు మొదలైన వారి సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి దాని అమలు బాధ్యత న్యాయ సేవాధికార సంస్థలపై ఉంచడం జరిగింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు దేశంలో ఏకీకృత జాతీయ విధానంలో న్యాయ సేవాధికార సంస్థలు ప్రజలకు న్యాయ సేవ మరియు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోర్టు ఉన్న ప్రతి ప్రాంగణంలో ఈ సంస్థ న్యాయమూర్తుల సమక్షంలో ఉచితము మరియు సమర్థవంతమైన న్యాయ సేవలను అర్హులైన ప్రజలకు అందే భరోసా కల్పిస్తోంది. I would like to conclude by saying, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని ఉన్నట్లేదు. ఎలాంటి శిఖరమైన బయట department, we have taken some steps, we have achieved some results, and there is still a long way to go. We are aware of all the unmet expectations that are there, and we are conscious of it. And one thing we are not lacking is commitment. While there are other limitations that may be there, but commitment we are not lacking at all, sir. Some of the flagship initiatives we will just go through very quickly without taking much time, sir. Okay. मुख्य अतिथिగా చేసిన ఆనరబుల్ జస్టిస్ జాయ్ మాల్యా భాగ్జీ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏపీ స్టేట్ లెవెల్లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రామ్స్, స్కీమ్స్, యాక్టివిటీస్ ఫార్ములేట్ చేసి ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కంటిన్యూస్గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనకు if you take both rural and urban areas,
visible benchmarks we have achieved. Visible benchmarks, but still there is a lot to achieve. Development and welfare, it's a continuous process. దీనికి సంబంధించి లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్ హ్యూమన్ అని మనం చెప్తున్నాం. హ్యూమన్ ఎవరు, ఏ మనిషి గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఫస్ట్ తెలుసుకున్నాం. ఈ పాప చిన్నప్పుడే నాన్న చనిపోయినారు. 11 సంవత్సరంలో తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. అమ్మాయికి తను స్టెప్ ఫాదర్, సెకండ్ ఫాదర్ అంతా నచ్చలేదు. సో తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ నైబర్స్లో ఒక ఆమె పరిచయం అయి చాలా మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆమెకు లేకపోతే ఆయన సహాయం చేయాలి. లీగల్ సర్వీసెస్ తర్వాత ఈ న్యాయ సాధారిత సంస్థ ద్వారా సహాయం చేయాలి. ఎలా చేయాలి? ఎప్పుడు వస్తుందా సహాయం? అయిన తర్వాత వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆమె కానీ ఆయన కానీ గాయాలతో బాధపడుతూ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ లేకుంటే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటాము ఉన్నప్పుడు మన యంత్రాంగం బయలుదేరి చాలా చోట్ల కూడా పోలీసు to the woman, not protection, friends, not protection but freedom. We have to go back in ignominy, in abject acceptance of failure and make stronger laws. What did these stronger laws make? These stronger laws prescribe larger and more stricter punishments. They changed the complexion of prosecution by saying that the prosecutor need not prove. One who is accused will prove ABCD things. Or in other words, the onus of proof was shifted and the ambit of the offense was enlarged. Did it result in reduction of crime? My friends will say NCRB report does not say so. NCRB report says స్థానిక సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్న నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. విశాఖపట్నం నెల్లూరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ నందు విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన క్రీడా జట్లకు దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. నిత్యం వృత్తిలో ఒత్తిడి జీవితాన్ని గడిపే న్యాయవాదులు ఆట విడుపు కోసం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. గెలుపొందిన క్రీడా జట్లు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవి సాగర్, ఉపాధ్యక్షులు నాగభూషణం, పిఆర్ఓ షణ్ముగం యాదవ్, సీనియర్ న్యాయవాదులు మరియు నాకా సభ్యులు మల్లికార్జునరావు, పివిఆర్ రాఘవరావు, ఎస్ రాజా, కోడి శ్రీనివాసరావు, మాదాలి శ్రీధర్, కె రాజశేఖర్ మరియు సభ్యులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. అనేది గర్వకారణం. ప్రకాశం జిల్లా కోర్టు ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ను కూడా ఈ సంవత్సరం ఇక్కడ ప్రారంభించడం అనేది నిజంగా అభినందించవలసిన విషయం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించి అందరూ ఇక్కడికి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అందువల్ల ఇక్కడికి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో గొప్పగా నిర్వహించారు. అంపైర్లు కానీ ప్లేయర్స్ కానీ ఈ టోర్నమెంట్కి వచ్చాము మేము అంపైర్ల నిర్ణయాల వల్ల కానీ ఇంకొక నిర్ణయాల వల్ల కానీ మాకు లాస్ జరిగింది అనే మాట లేకుండా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయబడింది. మేమందరం మా వృత్తిలో చాలా బిజీగా రెగ్యులర్గా టెన్షన్ వర్క్ చేసుకుంటూ ఉంటాం. అది రిలాక్స్ అవ్వడానికి మాలో కూడా క్రీడాకారులు బాగానే ఉన్నారు, చక్కగా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి మేము ఇది 3వ టోర్నమెంటు.
ఫస్ట్ టోర్నమెంట్ గుంటూరులో కండక్ట్ చేయడం జరిగింది, రెండోది కాకినాడ, 3 ఒంగోలు వారు వచ్చారు. అలాగే ఈ టోర్నమెంటు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఒంగోలు బార్ అసోసియేషన్ సంబంధించి మా నాకా సెక్రటరీ సాగర్ అండ్ రాఘవ ఈసీ మెంబరు అండ్ ప్రతాప్, శ్రీధరు, ఈ బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఈ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ రాష్ట్ర స్థాయి మొత్తం మీద 12 టీంలు వచ్చినాయి. 12 టీంల వాళ్ళు కూడా ఈ 4 రోజులు ఈ ఒంగోలులో మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ మొత్తం కలిసి 13 జిల్లాలుగా 12 జిల్లాలు పార్టిసిపేట్ చేసినాయి అందరూ అసోసియేషన్. ముఖ్యంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన శర్మ కాలేజ్కి, ఆర్గనైజర్లందరికీ, ప్రకాశం జిల్లా మొత్తం ఆర్గనైజర్లందరికీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్వకేట్స్ కానీ, మిగిలిన పాత్రికేయులకు కానీ మిగిలిన ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ కూడా మరి ధన్యవాదాలు. దీంట్లో వైజాగ్ వాళ్ళు విన్నర్స్గా ఉన్నారు, అదేవిధంగా నెల్లూరు వాళ్ళు రన్నర్స్గా ఉన్నారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చేస్తున్నాము. మేము బుచ్చేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి పేరు మీదుగా వీళ్ళందరికీ మొమెంటో సెట్ నిజంగా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిరంతరం కోర్టుల్లో బిజీగా ఉండేంత లాయర్లందరూ ఈరోజు ఇక్కడ అందరూ కలిసిమెలిసి 4 రోజులు ఆహ్లాదకరమైన ప్రదేశంలో అంతా కలిసిమెలిసి ఒక ఫ్రెండ్లీ వాతావరణం కలిసి నిజంగా క్రికెట్ ఆడి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎంపైర్స్ కూడా నేను చక్కగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు న్యాయవాదులు కానీ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు బుచ్చేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. అందరికీ గెలిచిన అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఆర్గనైజర్స్కి కూడా అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీహరి రామ జోగయ్య జన్మదినం సందర్భంగా చందు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాపు సంక్షేమ సేన మరియు యువసేన ఆధ్వర్యంలో ఒంగోలులోని గొడుగుపాలెం నందు ఉన్న బ్లైండ్ స్కూల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ మరియు అంధ విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాపుల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న కాపు సంక్షేమ సేన అధినేత చేగొండి హరిరామ జోగయ్య నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని జిల్లా నలుమూలలా వ్యాప్తి చేస్తామని తెలియజేశారు. కాపు సంక్షేమ సేన మరియు యువసేన మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్యకి మరియు రాష్ట్ర కన్వీనర్ మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ మరియు ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ చందు శ్రీనివాస్కి మరియు రాష్ట్ర యువసేన అధ్యక్షులు ఆర్కడ్ కృష్ణ ప్రసాద్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు రాయిని రమేష్ మరియు ప్రకాశం జిల్లా యువసేన అధ్యక్షులు జొన్న వెంకట్, ఉపాధ్యక్షులు గొలకారం మనోజ్, ప్రధాన కార్యదర్శి గోవింద్ వెంకటేష్, ఒంగోలు నియోజకవర్గం అధ్యక్షులు హరికృష్ణ, ఐటీ వింగ్ అధ్యక్షులు పవన్ తేజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు కోసూరి శిరీష మరియు ఒంగోలు నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు దాళా మణికంఠ మహేష్ మరియు కాపు నాయకులు వెంప నరేంద్ర, మణి రాయల్ తదితరులు పాల్గొన్నారు.
అప్ర చాణక్యుడు, మన మాజీ హోమ్ మినిస్టర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మన జిల్లా రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగుండ హరిరామజోగయ్య గారు 85వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా ప్రకాశం జిల్లా యువసేన సంక్షేమ సేన యువసేన ఆధ్వర్యంలో మన కేక్ కటింగ్ చేయడం, అందులో పాఠశాలలో కార్యక్రమాలు ఎక్కువగా చేయటం, మా యువసేన జనసేన కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరి సమక్షంలో అందరం కలిసి మా కాపు సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఇక్కడ మేము బ్లైండ్ స్కూల్స్కి అన్నదానం చేయటము ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటి అంటే కాపు సంక్షేమము అని అంటేనే సేవకి ప్రతిరూపమని నిరూపించుకోవడానికి ఫస్ట్ అడుగు అనేది వేసాము. ఇలాగే ప్రతి అడుగు ముందుకు వేస్తూ కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని అందరి ముఖంగా. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగోడి హరిరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులోని గొడుగుపాలెంనందున్న అందులో ఈ పాఠశాలలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాపుల్ని వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా చేగోడి హరిరామయ్య గారు చెప్పడం వల్ల కాపు సేన యువసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని ఇలానే ముందుకు సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ తేజ. సందర్భంగా 84 సంవత్సరాల నుండి 85వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా పెద్ద ఆయనకి శుభాకాంక్షలు. కాపు సంక్షేమ యువసేన ప్రకాశం జిల్లా తరఫున గొడుగుపాలెంలోని బ్లైండ్ స్కూల్స్లో మన పార్టిసిపేట్ చేసాము. ఈరోజు కేక్ కటింగ్ వాళ్ళకి బిస్కెట్స్ ప్రసాదం పంచడం జరిగినది. ఇట్లాగే ప్రతి సంవత్సరము కాపు సంక్షేమ యువసేన తరఫున ప్రతి సంవత్సరము ఇలాగే అందరికీ 35వ డివిజన్ నందు గల నారాయణ పబ్లిక్ స్కూల్ నందు వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పై ప్రజలు అనుమానాలు వీడాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. డివిజన్లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, 35వ డివిజన్ కార్పొరేటర్ శాండిలియా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వయసు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మరి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి 35వ డివిజన్లో మరి ఇక్కడ కార్పొరేటర్ అయినటువంటి శాండిలే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి స్కూల్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ చాలా చక్కగా మంచి స్పందన ఉంది. అందరూ వచ్చి మరి ఉదయం నుంచి కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడంలో మరి ముందంజలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఎవ్వరూ కూడా ఈ వ్యాక్సిన్ వలన ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేకపోతే వ్యాక్సిన్ పనిచేస్తుందా, అసలు ఇది వ్యాక్సినా, అనేక రకాల అనుమానాలతో ఉన్నారు. దయచేసి ఎవ్వరూ కూడా అలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోవద్దు. మా మినిస్టర్ గారు వేయించుకున్నారు, మేము వేయించుకున్నాము, అలాగనే సీఎం పిఎం అందరూ వేయించుకుంటున్నారు. అంటే కోవిడ్ సెకండ్ వేవ్ అనేది మొట్టమొదట ఈ వచ్చేటప్పుడు కరోనా వచ్చేటప్పుడు మరి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయిన సందర్భంలో అమెరికా యూరప్ కంట్రీస్లో కూడా ఎంతోమంది చనిపోతున్నా మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యల వలన చాలా వరకు స్ప్రెడ్ కాకుండా మరణాలు కూడా తక్కువగా ఉంటూ అందరికీ కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారు మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన. ఇప్పుడు కూడా మరి సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే హెచ్చరించారు.
అందరూ కూడా మాస్కులు ధరించమంటున్నారు, అలాగనే చేతులకేమో శానిటైజర్ చేసుకోమంటున్నారు, డిస్టెన్స్ పాటించమంటున్నారు. దయచేసి అందరూ కూడా మన గవర్నమెంట్ సహకరించినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి దాంతోపాటు అందరూ వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్లయితే చాలా వరకు కరోనాని మనం తరిమి కొట్టే పనిలో ఉంటాము. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. అంతేకాకుండా మరి మన యొక్క కార్పొరేషన్ పరిధిలో మరి శాండిల్య గారు కొన్ని సమస్యల్ని వారి యొక్క డివిజన్లో తీసుకొచ్చారు. ఏమిటంటే సచివాలయము ఒక డివిజన్కి సచివాలయం చాలా దూరంగా ఉంటుందని దగ్గరలో ఇతను ఏర్పాటు చేయమని వారు అడిగి ఉన్నారు. మేము కూడా మన మినిస్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నాము. అలాగే ఈ ఏరియాలో పందులు, కుక్కలు అనేది ఎక్కువ స్వైవిహారం చేస్తున్నాయి. అవి కూడా దాని గురించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క అనారోగ్యానికి ముఖ్య కారణము మనం యూజ్ చేస్తుంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ మన జీవితంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది కాబట్టి ఈ ప్లాస్టిక్లోనే మనం భోజనం చేస్తున్నాము, అలాగే ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాము. మనం మార్కెట్కి వెళ్ళాలంటే ప్లాస్టిక్, తినాలంటే ప్లాస్టిక్. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ని మనం నిరోధించామో ఖచ్చితంగా మనకి ఇదంతా పేరుకుపోయి చెత్త అంతా కూడా డ్రైనేజీల్లో నిండిపోతుంది. ఈ ప్లాస్టిక్ వలన డ్రైనేజ్ కూడా ఫ్లోటింగ్ ఏమో తక్కువగా ఉండడం వలన పందులు, దాంతోపాటు ఈ దోమలు, ఈగలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం కరోనా వల్ల ప్రపంచం అతలాకుతలమయ్యి మన జిల్లాలో కూడా, మన ఒంగోలులో కూడా ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది మరణించారు కూడా. మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. నిన్న ఒక్కరోజు ఇండియాలో 103,000 కేసులు నమోదయ్యాయంటే కరోనా ఎంత విరేతాండవం చేయబోతుందో అర్థమవుతుంది. మన జిల్లాలో కూడా గత సంవత్సరం ఒక 2-3 నెలలు లేటుగా స్టార్ట్ అయ్యింది. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక నెల కల్లా కూడా వాళ్ళకి యాంటీబాడీలు స్టార్ట్ అవుతాయి. 2వ డోసు కూడా వేసుకుంటే వాళ్ళు కరోనా బారిన పడకుండా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మేడం గారు చెప్పినట్టుగా మనం ఒక శానిటేషన్ కూడా ఈ చెత్తని కొంచెం దూరంగా ఉంచి, ప్లాస్టిక్ దూరంగా ఉంచితే అందరూ కూడా అనారోగ్యాలు పడకుండా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కోసం పాపం వ్యాక్సిన్ కోసం అందరూ కూడా ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి చొరవ చూపిస్తున్నారు. ఈ చొరవే అన్ని డివిజన్స్లో కూడా చూపించాలా. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు గౌరవ పెద్దలందరూ కూడా, ఇప్పటికే నిన్న ఒక్క రోజులో 1,00,000 పైన కేసులు నమోదవటం ఇది చాలా భయాందోళనకు గురి చేసే విషయం. కాబట్టి అందరూ కూడా మన ఆరోగ్యం కాపాడుకోవాలా, అట్లానే మన రాష్ట్రం యొక్క ఆరోగ్యాన్ని, మన దేశం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కూడా వ్యాక్సినేషన్ కంపల్సరీ వేసుకోవాలా. ఎందుకంటే ఇది ఇతోధికంగా మనం ప్రచారం చేసి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నాం. అట్లా కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా చేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా చెప్పాలా, అమ్మ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇక్కడికి వచ్చినటువంటి వైద్య సిబ్బంది కూడా వారికి తమ సూచనలు కూడా ఇస్తున్నారు. అంటే ఏమైనా ఉంటే దీర్ఘకాలిక రోగాలు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ అటువంటి వాళ్ళకి వద్దని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మనకి సదావకాశాన్ని మనం ఫ్రీగా మనం ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయానికి పాల్పంచుకున్నటువంటి మా సచివాలయ సిబ్బంది, అటన్న వాలంటీర్స్ కానీ, సెక్రటరీస్ కానీ అందరూ కూడా గత వారం నుంచి పాపం ఈ పని మీద ఎంతో కష్టపడి వాళ్ళందరినీ మోటివేట్ చేసి జనాల్ని ఇవాళ వ్యాక్సినేషన్ కూడా బాగా వచ్చారు. అట్లానే మాకు ఈ వెన్యూని అడగంగానే ఇచ్చినటువంటి హరిబాబు గారికి, నిర్మలా కాన్సెప్ట్ స్కూల్ అధినేత, ఆయన కూడా మాకు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మా సచివాలయం బైపాస్లో ఉంది, అది కూడా 2 అంతస్తుల పైన ఉంది. ఇక్కడికి వచ్చేదేమన్నా 45 పైన అందరు రావాలన్నారు. దాంతో అక్కడికి వాళ్ళ మేడ మీదకి ఎక్కించి చేయటం అనేది కష్టసాధ్యం అవుతుందని చెప్పి వారిని మనం రిక్వెస్ట్ చేయగానే వారు కూడా ఎంతో మంచి మనసుతోటి ఒప్పుకొని మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు వాళ్ళు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడే మనకి ప్రపోజల్ కూడా నేను మేయర్ గారికి చెప్పాను. ఈ 2 సచివాలయాలు 34 దాని మీద మనం తగు చర్య తీసుకుందామని చెప్పి. అది కనుక వస్తే, ఎందుకంటే ఇది ఆల్రెడీ డివిజన్లో అందరూ కూడా ఇది పెన్షన్ పాయింట్గా నోటెడ్. ఎందుకంటే ఇది ఈ పెన్షన్ పాయింట్ అందరికీ బాగా తెలిసిన పాయింట్ కాబట్టి అందరూ కూడా ఇక్కడికి ఈజీగా రాగలుగుతారు, ఈ సచివాలయ సేవలను కూడా బాగా వినియోగించగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మన పట్టణం అంతా ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య ఒకటి. ఈ డ్రైనేజ్ సమస్యను కూడా నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు కూడా మరి ఇంకొకసారి ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మన వార్డులో కూడా వారు తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని వాటిని సత్వరమే నివారించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ కుక్కలు, దోమలు ఇవి కూడా బాగా ప్రాబ్లంగా ఉన్నాయి.
అవి కూడా ఒకసారి మన కౌన్సిల్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మనం కూర్చొని దీన్ని ఎట్లా చేయాలనేది ఒక నిర్ణయం. భారతీయ జనతా పార్టీ 42వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించుకున్న బీజేపీ శ్రేణులు స్థానిక సుందరయ్య భవన్ రోడ్ నందు బీజేపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6 నాడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ను భారతీయ జనతా పార్టీగా నామకరణం చేస్తూ పార్టీని ప్రారంభించిన పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో బంగారు బాటలు వేసిన రోజు నేడు అంటూ బీజేపీ ఘన చరిత్రను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, యోగయ్య, ధనిశెట్టి రాము, బాలకోటయ్య, కాట రాధాకృష్ణమూర్తి, మధు, సత్యవతి, భువనేశ్వరి, పద్మ, కోటేశ్వరి, సాయిరాం, తిరుమల, సుధాకర్, రాజశేఖర్, పవన్ రాజ్, నాగేశ్వరరావు, రవి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు కార్యకర్తలు సూచించారు. ఆ యొక్క సైద్ధాంతిక భూమికలో వారు చూపించిన బాటలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నడవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా 14 మంది జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సుమారు 40 మంది ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, రాజ్యాంగం ఓటు హక్కు అనేది ప్రజలందరికీ కల్పించినటువంటి హక్కు. ఆ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకునే విధంగా అధికారులు సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా సరైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటుంది. ఈరోజు జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఎక్కడైతే తన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఈరోజు ప్రజాస్వామ్యానికి కూనీ చేసే విధంగా, తూట్లు పొడిచే విధంగా ఈరోజు ఈ జిల్లాలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటర్లను రాకుండా రిగ్గింగ్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క విషయాన్ని వెబ్కామ్ ద్వారా ఎన్నిక జరిపించాలని చెప్పేసి రేపు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తోంది. ఎర్రగొండపాలెం కావచ్చు, దోర్నాలు కావచ్చు, పెద్దారవీడు కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా వెబ్కామ్ ద్వారా ఎన్నికలు జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జిల్లా కలెక్టర్ను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ను కలవబోతున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సరైన చర్యలు తీసుకొని సక్రమంగా ఎన్నికలు జరిగే విధంగా. ముఖ్యాంశాలు మరోసారి. సాధికారతతోనే మహిళల అభ్యున్నతి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జై మాల్యా. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.